హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తిరుపతి లడ్డు గురించి టూ మచ్ ఆఫ్ కాంట్రవర్సీ నడుస్తుంది కదా ఈ మధ్య. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పాడు, దానికి సపోర్టింగ్ గా పవన్ కళ్యాణ్ పోయి ఆ మెట్లు కడగడం కానీ అపవిత్రం చేసేసినారు లడ్డుని అని చెప్పడము, తర్వాత లోకేష్ గారు చెప్పడము, దాని తర్వాత వాళ్ళ సపోర్టింగ్ ఛానల్స్ ఇంకా టూ మచ్ గా దీని గురించి మాట్లాడడము, ఏది పడితే అది ఉదరగొట్టడము, ఇంత నెగిటివ్ పబ్లిసిటీ చేసేస్తూ వస్తా ఉన్నారు కదా. వీళ్ళు ఇంత రాజకీయాలు చేసిన తర్వాత జగన్ గారు సిబిఐ కి అప్పగించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడు. సిబిఐ దీంట్లో ఇన్వెస్టిగేట్ చేసింది, సిట్ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఎన్డీడీబీ రిపోర్ట్ చూస్తే అంతా ఇది నెయ్యిలాగానే ఉంది అని చెప్పేసి చెప్పారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయమే కదా. క్లియర్గా ఉంది దీంట్లో ఇవి ఏమీ కలవలేదు, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు ఇవన్నీ ఏం కలవలేదు అని చెప్పేసి. సో ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆల్రెడీ ఇంత మంచి రిపోర్ట్ ఇచ్చింది కదా. ఈ రిపోర్ట్ చూసి మతతత్వ పార్టీ అయిన బీజేపీ ఏమన్నా ఒక కామెంట్ చేసిందా దాని గురించి? అసలు చేయలేదు కదా. సో ఎందుకు దీన్ని ఇంత రాజకీయం చేయడము? అసలు మనం ఆనందపడాల్సింది పోయి దాంట్లో ఏం లేదని చెప్పేసి దాంట్లో ఇంకా బాధపడి ఇంకా మనుషులందరినీ బాధ పెడుతూ ఇంకా ఈ విషయాన్ని రాజకీయం చేయకోకుండా ఆపేయాలి అనేసి నేను అనుకుంటాను. ఇవన్నీ పక్కన పెట్టేస్తే భక్తుడు కోణం నుంచి ఆలోచిస్తే సంతోషంగా తృప్తిగా ప్రసాదాన్ని మనం ఎక్కడ తీసుకోగలుగుతాం చెప్పండి? ఇన్ని రోజులుగా తింటానే ఉన్నాం కదా. ఏ రోజైనా ఎవరైనా ఓకే నాకు ఈ లడ్డు తినడం వల్ల నాకు బాగలేదు, నాకు మోషన్స్ అయినాయి, లేకపోతే నాకు కడుపు నొప్పించింది, లేకపోతే నాకు ఫుడ్ పాయిజనింగ్ అయింది అని చెప్పేసి ఎవరన్నా కేసేసారా? ఇప్పుడు దాకా ఏం జరగలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మతము, దేవుడు ఇవన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం. అందరు ఆరోగ్యాలు బాగున్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఎందుకు దాన్ని ఇంకా రాజకీయం చేసేసి అనవసరంగా రచ్చ చేయడం చెప్పండి? రాజకీయ నాయకులు కానీ మీడియా కానీ ఎవరైనా సరే దీని గురించి వివాదాన్ని ఇంకా ఆపేయాలి. ఆపేస్తేనే పీస్ఫుల్గా ఉంటారు జనాలు. సరే ఇప్పుడు ఏదో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు, అంతా అయిపోయింది, రిపోర్ట్ రాని వచ్చిన తర్వాత కావాలంటే నిజంగా దాంట్లో ఏదైనా గలీజ్గా అన్ని నాన్సెన్స్ అంతా కలిసింది అని అంటే దానికి ఎవరైతే బాధ్యులు ఉంటారో ఆ బాధ్యుల్ని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అంతవరకు మనం ఊరికనే మన తిరుపతి లడ్డు గురించి మనమే నెగటివ్ ప్రాపగాండా చేస్తూ దాని వాల్యూని మనమే తగ్గిస్తాము. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే దీనిపైన రాజకీయం ఆపేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే భక్తుల విశ్వాసం ఒకటి, ఆరోగ్యం ఒకటి, ఇవన్నీ బాగుండేటట్టు చూసుకోవాలి. ప్రసాదం గౌరవం మనందరిది బాధ్యత. దాన్ని గౌరవించాలి ప్రతి ఒక్కరు. దాన్ని అవమర్యాదకరంగా ప్రతిరోజు దాని గురించి నెగిటివ్గా మాట్లాడి మనం దాన్ని దిగజార్చకూడదు. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.